కార్యక్రమంలో భాగంగా ఈరోజు దామచల్ల అద్దంకి నాయకత్పల్లి హైవే రోడ్డుపై సార్వత్రిక సమ్మె కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. యావత్ ప్రపంచం కూడా భారతదేశం వైపు చూస్తున్న క్రమంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ పేరుతోటి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి భారీ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసి ఉపాధి లేకుండా నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేవలం సామ్రాజ్యవాదులకి ఈ ప్రజాస్వామ్య దేశంలో సామ్రాజ్యవాదులను పెంచి పోషిస్తున్నటువంటి ఈ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మరోసారి ఖచ్చితంగా భారతదేశంలో లేకుండా చేస్తాం. ఎందుకంటే భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజల హక్కులను కాలరాస్తున్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం నల్ల చట్టాలను తీసుకొచ్చి గతంలో అనేక మంది రైతులను దేశంలో ఎంతో మంది రైతులని మరణించడం చేశారు. అదే రకంగా కార్మికులను కూడా ఉపాధి నిర్వీర్యం చేసి కార్మికులకు కనీస వేతనం అమలు చేయకుండా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి మేము ఈ నిరసన పరంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయకపోతే మాత్రం దేశవ్యాప్తంగా మరోసారి వామపక్షాల ఆధ్వర్యంలో కాకుండా అఖిల పక్షాల ఆధ్వర్యంలో మళ్ళీ మరోసారి వారి ఎత్తున నిరసన కార్యక్రమం తీసుకున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.